ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నీ ఫైనల్ తర్వాత హింస చెలరేగింది. ఈ టోర్నీలో పారిస్ సెయింట్ జర్మన్ విజేతగా నిలిచింది. ఇక ఈ క్రమంలో జరిగిన సంబరాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆకతాయిలు పలు దుకాణాలు, కార్లను ధ్వంసం చేసి నిప్పట్టించారు. ఇక హంగేరీలోని బుడాపెస్ట్ లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు వేలాది మంది PSG అభిమానులు వచ్చారు. ఇక పార్క్ డెస్ ప్రిన్సెస్ స్టేడియంలోనే 40,000 మందికి పైగా కిక్కిరిసిపోయారు. ఇక మ్యాచ్ ను వీక్షించేందుకు అక్కడ భారీ తెరలను ఏర్పాటు చేశారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో PSG విజయం సాధించింది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు గుంపులుగా చేరి బాణసంచా కాల్చారు, తెరలకు నిప్పంటించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఈ క్రమంలోనే నగరంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓ పోలీస్ స్టేషన్ పై కూడా దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించారు. పోలీసులు వారిని చెదరగొట్టారు కూడా. దాడుల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఇక 130 మందిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. గతేడాదిలో జరిగిన ఛాంపియన్ లీగ్ లో PSG తొలిసారి టైటిల్ ని సొంతం చేసుకుంది. ఇక ఆ సమయంలో కూడా ఫ్రాన్స్ రాజధానిలో ఘర్షణలు జరిగాయి. బ్రేకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నీ ఫైనల్ తర్వాత హింస చెలరేగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఈ టోర్నీలో అయితే పారిస్ సెయింట్ జర్మన్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో జరిగిన సంబరాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మనం చూస్తున్నాం ఇక ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నీ ఫైనల్ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఛాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నీ ఫైనల్ తర్వాత హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ టోర్నీలో పారిస్ సెయింట్ జర్మన్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో జరిగిన సంబరాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గెలిచిన తర్వాత పారిస్ సెయింట్ జర్మన్ కు మద్దతుగా నిలిచిన ఎవరైతే అభిమానులు ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా నగర వ్యాప్తంగా ఈ హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. అకతాయిలు కొందరు పలు దుకాణాలు, కార్లను ధ్వంసం చేసి నిప్పంటించారు. హంగేరీలోని బుడాపెస్ట్ లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు లక్షలాది మంది PSG అభిమానులు వచ్చారు. పార్క్ డెస్ ప్రిన్సెస్ స్టేడియంలోనే 40,000 మందికి పైగా కిక్కిరిసిపోవడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే స్టేడియం బయట మ్యాచ్ ను వీక్షించేందుకు భారీ తెరలను సైతం ఏర్పాటు చేశారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో PSG విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులు గుంపులుగా చేరి అనేక ప్రాంతాల్లో బాణసంచా కాల్చడం జరిగింది. ఇక ఈ యొక్క అభిమానం కాస్త సెలబ్రేషన్స్ అనేవి కొంత హింసకు తెరలేపాయి. ఇందులో భాగంగానే ఎక్కడెక్కడైతే మ్యాచ్లను వీక్షించేందుకు తెరలను ఏర్పాటు చేశారో ఆ తెరలకు సైతం నిప్పులు అంటించారు. మరోవైపు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ను ప్రయోగించడం జరిగింది. ఈ క్రమంలోనే నగరంలో పలు ప్రాంతాల్లో ఘర్షణాత్మక వాతావరణం చోటు చేసుకుంది. కేవలం తెరలను తగలబెట్టడం, అలాగే అల్లర్లు సృష్టించడం మాత్రమే కాకుండా ఏకంగా ఒక పోలీస్ స్టేషన్ పై కూడా దాడి చేసేందుకు కొందరు అభిమానులు ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. దాడుల్లో మొత్తం అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఆకతాయి పనులకు పాల్పడినటువంటి వారిలో 130 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలిస్తూ ఉన్నారు. గతేడాదిలో జరిగిన ఛాంపియన్ లీగ్ లో PSG జట్టు తొలిసారి టైటిల్ ను సొంతం చేసుకోగా ఈసారి మరొకసారి విజయం సాధించింది. ఆ సమయంలో కూడా ఫ్రాన్స్ రాజధానిలో ఈ ఘర్షణలు అనేవి చోటు చేసుకున్నాయి. ఇక ఈ సంవత్సరం గెలిచిన తర్వాత జరిగినటువంటి మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఘటనలు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా షాకింగ్ గా మారిందని చెప్పాలి. సోని, రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.